హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ సిస్టర్స్ తెలుగు. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా చెల్లి నర్సరీకి వచ్చేసామండి. అది వచ్చేసి అశ్రిత గార్డెన్స్, అక్కయ్యపాలెం, చీరాలండి. ఇది ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే, మేము జస్ట్ హైవే మీదుగా వెళ్తుంటే నాకు ఈ గార్డెన్ కనిపించిందండి. అంటే నాకు తెలిసిన అక్క ఉంది ఈ గార్డెన్లో, అందుకని చెప్పేసి ఆ అక్కని చూసి వెళ్ళాను. నేను కొన్ని మొక్కలు తీసుకోవాలనిపించింది, అందుకనే ఆగామండి. ఇంకా చూడండి, మా చెల్లి అయితే చూపిస్తుంది అన్ని మొక్కల్ని. కాకపోతే ఈ పేర్లు అయితే తెలియదండి, అంత ఐడియా లేదు. కాకపోతే బాగున్నాయి మొక్కలు అయితే, అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. సమ్మర్లో కూడా ఇంత మెయింటెనెన్స్ అయితే నేనైతే చూడలేదండి, ఎందుకంటే అంత ఫ్రెష్గా ఉన్నాయి మొక్కలు కూడా. మంచిగా చూడండి, సక్లెట్స్ ఇవి. సో అవి కూడా బాగున్నాయండి, చిన్న చిన్న పాట్స్లో వేసి పెట్టారు, బాగున్నాయి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇండోర్ ప్లాంట్స్ కూడా బాగున్నాయండి, కాకపోతే నేనైతే తీసుకోలేదు. కాకపోతే బాగున్నాయి ఇండోర్ ప్లాంట్స్ కూడా, అన్ని రకాలు ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఇక్కడ చూడండి, ఇవి ఫ్రూట్ ప్లాంట్స్ అండి. గ్రేప్స్ అని, మామిడి, అన్ని రకాల ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇవి వచ్చేసేసి పనస చెట్లు అండి. పనస మొక్కలు కూడా చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో. కొబ్బరి చెట్లు అవి కూడా బాగున్నాయి, అన్ని మొక్కలు బాగున్నాయండి. అటు పక్క వచ్చేసేసి సపోటా ఉన్నాయి. ఆ అక్క నాకు తెలిసిన అక్క అని చెప్పాను కదా, అక్కతోనే మాట్లాడుతున్నాను ఏమేమి మొక్కలు ఉన్నాయి అనేది. నేనైతే మామూలుగా స్వీట్ లెమన్ మామూలు లెమన్ తీసుకుందామని వెళ్ళానండి, కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ స్వీట్ లెమన్ లేదు. అందుకని ఉన్న వాటిలో ఏదైనా తీసుకోవాలనిపించింది, ఎందుకంటే వచ్చాను కదా, సో మళ్ళీ తీసుకోకపోతే బాగోదని చెప్పేసి తీసుకున్నాను. అది వచ్చేసి పాల సపోటా అండి. సో ఈ మొక్క వచ్చేసి 150 రూపీస్. కానీ చిన్న మొక్కలకే చూడండి కాయలు అయితే వచ్చేసాయి. నాకు బాగా నచ్చింది. అంటే మనం అంటే ఎప్పుడెప్పుడు కాయలు తిందామా అని ఆతృతతో ఉంటాం కదా, సో అన్ని సంవత్సరాలు నేనైతే వెయిట్ చేయలేకపోయాను. అందుకనే అలా చిన్న మొక్కలోనే కాయలు వచ్చేది తీసుకున్నాను. ఈ సపోటా పాల సపోటా అంటారంటండి, అది తీసుకున్నాను ఒక మొక్క. ఇంకా తీసుకున్నానండి, ఒక 4-5 దాకా తీసుకున్నాను మొక్కలు. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇండోర్ ప్లాంట్స్ నచ్చే వాళ్ళకైతే, అంటే ఆ ప్లాంట్స్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా రకాలు ఉన్నాయండి. ఇవైతే చూడండి, ఇవన్నీ అవేనండి మొక్కలు. చాలా పెద్ద నర్సరీ అండి ఇదైతే మాత్రం. నాకు చాలానే నచ్చాయండి. కాకపోతే సమ్మర్ కదా, మళ్ళీ తీసుకొని పెడితే మళ్ళీ వస్తాయా అంటే బ్రతుకుతాయా లేదా అన్న ఒక ఆలోచనతో ఉన్నాను. కానీ అంటే అక్కడ వరకు వచ్చాను కదా, ఏ మొక్కలు తీసుకోకపోతే మళ్ళీ మొక్కలు ఫీల్ అవుతాయి అని తీసేసుకున్నాను. ఒక 2 గులాబీ చెట్లు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పాల సపోటా తీసుకున్నాను. తైవాన్ నిమ్మ అనేది అదొకటి తీసుకున్నానండి. సో అది 8 నెలలకి క్రాప్ వస్తుందంటండి నిమ్మ అయితే. ఇది వచ్చేసేసి సపోటా అయితే నెక్స్ట్కి క్రాప్ వచ్చేసిద్దని చెప్పారు, అందుకనే 4 తీసుకున్నానండి. గులాబీ చెట్లు ఎక్కువ లేవు, అంటే సమ్మర్ కాబట్టి సీజన్ కాదన్నారు. సో ఉన్న వాటిల్లో నేను కొంచెం మంచివి తీసుకొని వచ్చేసానండి. సో వీళ్ళదే ఇంకోటి ఉందండి, అంటే బ్రాంచ్, అంటే ఇంకొక గార్డెన్ ఉంది, ఇంకొక నర్సరీ ఉంది. సో ఇది వచ్చేసి జాండ్రపేటలో ఉందండి, మెయిన్ రోడ్లోనే ఉంటుంది. సో ఇది ఇంకొక నర్సరీ. అక్కయ్యపాలెంలో ఒక నర్సరీ ఉంది, ఇక్కడ జాండ్రపేటలో ఒక నర్సరీ ఉంది. ఇది 2వ నర్సరీ అండి. సో అక్కడ లేదనేసరికి ఇక్కడ నిమ్మ కోసం అని చెప్పి, నిమ్మ చెట్టు కోసం అని ఇక్కడ ఈ నర్సరీకి వచ్చాము. ఇక్కడ దొరికింది నాకు నిమ్మ అనేది. సో ఇక్కడ తీసుకున్నాను వాళ్ళ నర్సరీలోనే. చూడండి, రెడీ చేస్తున్నారు నెక్స్ట్ రైనీ సీజన్ కోసం అని చెప్పేసి మొక్కలన్నీ ఇప్పుడే రెడీ చేస్తున్నారండి, వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో ఈ మొక్క నాకు భలే వెరైటీగా అనిపించిందండి. ఇదేదో ఎయిర్ ప్యూరిఫైయర్ మొక్క అంటండి. నాకు అక్క పేరు చెప్పింది కానీ అంత ఐడియా లేదు. మీకు ఏదన్నా ఐడియా అంటే తెలిస్తే ఆ మొక్క పేరు కామెంట్లో చేయండి, ఏం మొక్క అనేది. సో ఇదేనండి ఇంకా ఈరోజు వీడియో అయితే. సో మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ కూడా చేయట్లేదండి. సో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి మీరు కామెంట్ కూడా చేయండి, ఎలా ఉంది ఏంటి అనేది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మీలాంటి వాళ్ళ సపోర్ట్ అనేది ఉంటే ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి మాకు కూడా కొంచెం బూస్ట్గా ఉంటుందండి.
ఖచ్చితంగా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను.